హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసిన. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్తీ డ్రింక్ని మీకు పరిచయం చేయబోతున్నాను. డిటాక్సైడ్ డ్రింక్ని మీకు పరిచయం చేయబోతున్నాను. కొలెస్ట్రాల్ని తగ్గించి వెయిట్ లాస్కి మనకి బాగా యూజ్ అవుతుంది. వెయిట్ లాస్కే కాదు, షుగర్ పేషెంట్స్కి కూడా ఈ డ్రింక్ అనేది బాగా యూజ్ అవుతుంది. మన ఛానల్లో వెయిట్ లాస్ ఛాలెంజ్ అనేది నేను 1 మంత్ బ్యాకే నేను స్టార్ట్ చేసినాను. మీ అందరికీ తెలుసు కదా, నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే ఒక ఐడియా అనేది ఉంటుంది. నేను నా డైట్లో ఎటువంటి ఫుడ్ తీసుకున్నాను అనేది నేను మీతో షేర్ చేసినాను. ఈ 1 మంత్లో నేను 5 kgs రెడ్యూస్ అయినాను. అయినా డైట్తో పాటే ఈ డిటాక్సైడ్ డ్రింక్ అనేది కూడా నాకు బాగా యూజ్ అయింది వెయిట్ లాస్ అయ్యేందుకు. ఈ డ్రింక్ కొలెస్ట్రాల్ని తగ్గించడమే కాదు, ఈ డ్రింక్ తీసుకున్న దానివల్ల మనకి అంత ఎక్కువగా ఆకలి అని అనిపించదు అనమాట. మనకి ఎక్కువ హంగ్రీగా అనిపిస్తేనే కదా మనం అవి ఇవి తినాలి అనేసి మనం ట్రై చేస్తాము. సో ఈ డ్రింక్ తీసుకున్న దానివల్ల అంత హంగ్రీగా అనిపించదు, బాడీ ఎనర్జెటిక్గా చాలా మనం యాక్టివ్గా ఉన్నట్లు అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయాల్సిన డ్రింక్ ఇది. దాని ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను మీకు చూపిస్తాను, దాని ప్రిపరేషన్ కూడా మీకు చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తుండైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. డ్రింక్కి అవసరమయ్యే ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం. కొద్దిగా దాల్చిన చెక్క ముక్క, 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర, 1 స్పూన్ ఆఫ్ లవంగాలు, 1 స్పూన్ ఆఫ్ వేయించిన మెంతుల్ని తీసుకున్నాను. మెంతులు నార్మల్గా అయినా ప్రిఫర్ చేయొచ్చు, లేదా వేయించిన మెంతులనైనా మనం ప్రిఫర్ చేయొచ్చు. మెంతుల్ని వేయించి తీసుకుంటే మనకి రిజల్ట్ అనేది ఫాస్ట్గా వస్తుంది. ఒక బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నిటిని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను చూపించే ఈ కన్సిస్టెన్సీ 1 పర్సన్కి అయితే సరిపోతుంది. దాల్చిన చెక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల కొలెస్ట్రాల్ అనేది త్వరగా కరుగుతుంది. లవంగాలు, జీలకర్ర, మెంతులు అనేది డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది. షుగర్ పేషెంట్స్కి మెంతులు అనేది బాడీకి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ని బట్టి చెప్పేయచ్చు ఇవి మన బాడీకి ఎంత మంచి చేస్తాయో. ఇంగ్రీడియంట్స్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాల్సి ఉంటుంది. కంప్లీట్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. మార్నింగ్ ఇంగ్రీడియంట్స్ని చెక్ చేసుకున్నట్లయితే కన్సిస్టెన్సీ ఈ రేషియోలో ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇట్లా చక్కగా నానిపోయినాయి. ఇందులో ఉండే ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి యాడ్ అయ్యి మనకి అందాల్సిన అన్ని ప్రోటీన్స్ని, కాల్షియంని అందిస్తాయి. ఈ డ్రింక్ని ఒక సర్వింగ్ గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. డ్రింక్ని సర్వింగ్ గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒక స్టెయినర్ సహాయంతో ఇంగ్రీడియంట్స్ అన్నిటిని సపరేట్ చేసుకొని మనం డ్రింక్ని సర్వింగ్ గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఫ్లేవర్స్ అన్నీ యాడ్ అయినట్టి ఈ డ్రింక్ అనేది చాలా చాలా హెల్తీ డ్రింక్. పడిగడుపున ఈ డ్రింక్ని తీసుకున్నట్లయితే మనం బెస్ట్ రిజల్ట్స్ని అందుకుంటాం. డేలో కనీసం 2 to 3 టైమ్స్ అయినా ఈ డ్రింక్ని తీసుకునేందుకు ప్రిఫర్ చేయండి. చాలా చాలా హెల్తీ డ్రింక్ వెయిట్ లాస్ అయ్యేందుకు. డ్రింక్లోకి హనీ కానీ షుగర్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా తీసుకున్నట్లయితే మనం బెస్ట్ రిజల్ట్స్ని ఫాస్ట్గా అందుకుంటాము. ఇలా తాగలేని వాళ్ళు 1.5 teaspoon దాకా హనీని యాడ్ చేసుకోండి. నేనైతే వితౌట్ హనీనే ఈ డ్రింక్ని ప్రిఫర్ చేస్తాను, సో దట్ రిజల్ట్స్ ఫాస్ట్గా ఉంటాయి. నేనైతే ఈ డ్రింక్ని పర్ డే 2 times తీసుకునేందుకు ప్రిఫర్ చేస్తాను. మార్నింగ్ పడిగడుపున ఒకసారి అండ్ దెన్ నైట్ పడుకునే ముందు ఒకసారి ఈ డ్రింక్ని తీసుకుంటాను. తప్పకుండా ట్రై చేయాల్సిన డ్రింక్ ఇది. వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి ఈ డ్రింక్ తప్పకుండా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
నా వీడియో మీకు కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యూట్యూబర్స్ మీకు ఎప్పుడు మంచి కంటెంట్ ఉండే వీడియోస్ అందించాలని ఎప్పుడూ ట్రై చేస్తాము. దానికి మంచి ఎఫర్ట్ ఇస్తాము. మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్, ఒక మంచి కామెంట్. వీడియోస్ నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. వీడియోని ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో, డిఫరెంట్ టాపిక్తో మీ ముందుంటా. బాయ్.